దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇది బీదర్ కోట ఎంట్రన్స్, మీరు చూడొచ్చు. ఆ కాలంలో రాజులు ఉన్నటువంటి కోట ఇదంతా. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. చూడొచ్చు మీరు ఎంట్రన్స్ ఎంత భయంకరంగా ఉందంటే చూడండి, భయంకరమైనటువంటి ఇది గేట్ అన్నమాట. చూడండి ఎట్లాంటి శూలాలు ఉన్నాయో, ఎటువంటి ఎవ్వరు రాకుండా అంత బందోబస్తుగా చేశారనమాట. సో ఇవేంటండి ఇవి? గుర్రాలు. ఇవన్నీ కూడా గుర్రాలు ఉండడానికి ఇవి ఏర్పాటు చేశారనమాట. గుర్రాలు ఉండడానికి, ఆనాడు గుర్రాలు ఉండడానికి ఇవన్నీ ఏర్పాటు చేశారు. సో మీరు చూడొచ్చు అవన్నీ కూడా. ఓ రాజు అక్కడుండి ఆ కోటలో ఉండేవాడు అనమాట. సో ఇదే బీదర్ కోట. సో చూడొచ్చు మీరు. పైకి ఎక్కొచ్చా? महल खड़ा उधर से रास्ता नहीं है। ओके, तो जाके वापस आने का। ओके, पूरा रास्ता नहीं है। ओके। ये बाजू में नाला है, भी दुश्मन नहीं आना यहाँ पे एंट्रेंस। ओके, दूसरे राज्यों के सैनिक यहाँ पे नहीं आना। राकुंडा అది కట్టారు. ये भी नाला और दूसरा तरफ नाला। ఓకే, నాలా मतलब शेरी। నాలా అంటే ఏంటన్నా? नाला नाला नाली यानी कि वो पानी रहता है, वाटर వెళ్తాయి కదా. వేస్ట్ వాటర్ వెళ్తాయి. ఓకే, बड़ा बिग బీదర్ కోట చూస్తున్నారు కదండి. ఇదంతా కూడా బీదర్ కోటలో, బీదర్లో వాక్య పరిచర్య కోసం వచ్చాము. సో వాక్య పరిచర్య కోసం వచ్చి మరి బీదర్ ఆ కోటను చూసే యోగ్యతను దేవుడిచ్చాడు. many people this so क्या बोलते पत्थर है ना, इसको प्रेयर करते हैं एवरी ईयर। ये को जो मेजर आस्था के लिए बना सर, प्रति वर्ष इधर एक कुंडा करके, कुंडा से फोड़ के डाल के भगवान को न्योदी दिए। ओके, आस्था के लिए। సెకండ్ ఎంట్రన్స్. ఇది సెకండ్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ద్వారం అన్నమాట. లోపలికి వెళ్ళడానికి, కోటలోకి లోపలికి వెళ్ళడానికి ఇది మెయిన్ ద్వారం. డబల్ ఆతా చూడండి మీరు, డబల్ సౌండ్ ఆతా. ఇట్లా కింద ఇట్రా కొట్టు. एक गाना अब कुछ भी नहीं करते. शॉर्ट में, शॉर्ट में హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. नमाज करता है? नहीं नमाज नहीं। सब ये रहता हिस्टोरिकल पे। हाँ बता देता. ఏమనరా వాగ్దానం తీసుకుందాం నాన్న. ఇక్కడ హిస్టారికల్ ప్లేసెస్ అన్నమాట. అంటే ఆనాడు ఇప్పుడు మనం చూడబోయేది ఏంటిదంటే
స్తోత్ర. Total Maharajas. ఓకే ఓకే నాన్న చిన్నదా. ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ ఏంటిదంటే ఆనాడు వాడినటువంటి వెపన్స్ అన్నమాట. ఆనాడు వాడినటువంటి వెపన్స్, రాళ్ళు, కత్తులు, యుద్ధ పరికరాలు, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఆనాడు రాజులు వాడినటువంటి యుద్ధ పరికరాలు, రాళ్ళు, ఇవన్నీ కూడా. సో చూడొచ్చు ఎటువంటి ఆయుధాలు వాడారు వాళ్ళు. ఎస్ 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 इतना बड़ा है, ఎస్ वो आदमी कितना होगा. అంటే మీరు చూడొచ్చు. ఇదేంటిదంటే చిన్న ఇక్కడ ఇదేంటిదంటే తలకు ఇలా పెట్టుకుంటారు. అంటే అంటే ఆ రోజు మనుషులు ఎంత పెద్దగా ఉండేవాళ్ళో ఒక్కసారి గమనించండి మీరు. అంత పెద్దగా ఉండేవాళ్ళు వాళ్ళు. చిన్న ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా వాళ్ళు వాడినటువంటి వెపన్స్. వాళ్ళు వాడినటువంటి వెపన్స్ వాళ్ళు చూడండి. ఆ రాళ్ళు, ఆ ఐరన్ బాల్స్ చూడండి. వాటితో ఫైట్ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళు వాడినటువంటి గన్స్ చూడండి. చూడండి ఎంత పిక్స్ ఆల్సో చూడు, ఎంత గన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. దగ్గరికి వెళ్ళి తినండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇవేంటి రూట్ మ్యాప్ చూడండి. రూట్ మ్యాప్ ఆనాడు ప్లానింగ్ అన్నమాట. డిజైన్స్, ఇక్కడ కట్టబడినటువంటి బిల్డింగ్స్, రూట్ మ్యాప్స్, ఇవన్నీ కూడా కోట ఏ విధంగా ఉండేదో. కాకపోతే కొన్ని కొన్ని పగిలిపోయినాయి చూడొచ్చు మీరు. ఇవేంటి ఇవన్నీ ప్లేట్స్ కదా. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా వెపన్స్ చిన్న, ఇవన్నీ కూడా వెపన్స్. వాళ్ళు తిన్నటువంటి ప్లేట్స్, ఇవన్నీ వెపన్స్ అవన్నీ. ఏయ్ చూడండి వీళ్ళు వాడినటువంటి వెపన్స్ చూడండి. కత్తులు చూడండి, వాడినటువంటి కత్తులు. ఇవి నన్ను ఇవన్నీ కత్తులు అన్నమాట. చూడండి ఎంత పెద్ద కత్తులు ఉన్నాయో. ఆ రోజులలో అంత పెద్ద కత్తులు వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు. చూడండి కత్తులు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కత్తులు. ఆ రోజు రాళ్ళ మీద వృద్ధులలో ఇవన్నీ రాసేవాళ్ళు అన్నమాట. నాడు చిక్కబడినటువంటి శిల్పాలు అన్నమాట. ఇంత అద్భుతమైనటువంటి రీతిలో మరి వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఈ తుపాకులు చూస్తుంటే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత బ్రాండెడ్గా ఉన్నాయి చూడండి. ఎంత పెద్ద పెద్ద ఐరను, ఎంత పెద్ద పెద్ద బాల్స్ ఉన్నాయో చూడండి మీరు. నిజంగా చాలా చాలా సంతోషం. ఇక్కడ మహారాణి ఉండేదన్నమాట. సో ఇదంతా కూడా మహారాణి కోట మీరు చూస్తున్నారు కదండి. ఇది మహారాణి కోట, మహారాణి ఉండే కోట అన్నమాట. సో మహారాణి కింద వీళ్ళంతా కూడా భటులు, అక్కడ వర్కర్స్ అందరూ ఉండే కోట ఇదన్నమాట. సో ఇంత అద్భుతమైనటువంటి కట్టడము. సో చూడడం చాలా చాలా సంతోషము. సో ఇంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని మరి ఆ రోజుల్లో ఎలా నిర్మించారనేది నిజంగా ఆనాడు నిజంగా ఒక సిమెంట్ లేదు, ఏం లేదు, అద్భుతమైనటువంటి కట్టబడింది. నిజంగా చాలా చాలా సంతోషం.
అద్భుతమైనటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా. ఓ రాజా కా బాబా దాని చిన్న అద్దిగో అండి, చూస్తున్నారు కదా, ఇది రాజు నివసించే కోట. సో చూడండి, రాజు నివసించే కోట ఎంత పకడ్బందీగా ఉందో చూడండి. స్లోగానే తినానా, రాజు నివసించే కోట అది అద్భుతమైనటువంటి రీతిలో, సో అద్భుతమైనటువంటి రీతిలో ఏ విధంగా నిర్మించారో చూడండి. ఎందుకంటే ఈ అద్భుతమైనటువంటి కట్టడాలు నిజంగా చూసినప్పుడు ఒక మనిషికే ఇంత తెలివి ఉంటే ఈ లోకాన్ని సృజించినటువంటి దేవాతి దేవునికి ఎంత జ్ఞానం ఉండాలి, ఒక్కసారి ఆలోచించండి. అదిగో కోట, రాజు నివసించే కోట అది. पूरे बंदोबस्त करके क्लीन करता उधर से स्टॉप है सेंट्रल गवर्नमेंट के अंदर सेंट्रल गवर्नमेंट अंडर टेकिंग. नहीं, ये बीदर का, बीदर कोट है, बीदर कोट का राजा. राजा किधर रहता, उधर से रहता. उसका आस्था 16 కమ్మలతో 16 స్తంభాలతో నియమించబడినటువంటి ఈ రాజభవనం. సో అద్భుతమైనటువంటి రీతిలో రాజు ఈ కోటలో ఉండేవాడు అనమాట. చూస్తున్నారు కదండి, అద్భుతమైనటువంటి రీతిలో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది, ఈ కోటను నిర్మించడం జరిగింది. అది చూడొచ్చు, అంటే దాంట్లో ఉండొచ్చు, ఆయన దీంట్లో ఉండొచ్చు, రాజు కాబట్టి ఎక్కడైనా ఆయన నిర్మాణం అంటే ఎక్కడైనా ఉండొచ్చు అన్నమాట ఆయన. చూడండి అద్భుతమైనటువంటి నిర్మాణము. సో బీదర్లో ఈ కోట ఉండడం చాలా చాలా సంతోషకరం. వాక్య పరిచర్య కన్నా వచ్చి మరి ఈరోజు ఈ బీదర్ కోటను నేను చూశాను, మీ అందరికి కూడా చూపిద్దాము. మీరందరినీ అంటే నేను చూస్తే మీరు కూడా అందరు కూడా చూసినట్టు ఉంటుంది, అందుకని చిన్న వీడియో చేస్తున్నాను. సో దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్.